బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్. జై శ్రీరామ్. సో అఫీషియల్గా ఇప్పుడు మన రైడ్ స్టార్ట్ అయిందనమాట. సో హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న వీడియోకి ఒకటి వేర్ ఈజ్ మై ట్రిప్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఇది వచ్చేసి ట్రిప్ స్టార్ట్ అయిందనమాట. సో వీఆర్ హిట్టింగ్ టు బెంగళూరు హైవే అనమాట ఇప్పుడైతే ప్రజెంట్. సో మీకు ఇవన్నీ చూసిన రోడ్లే కాబట్టి తెలుసు ఆల్మోస్ట్. లైక్ ఏంటంటే కోంపల్లి, కండ్లకోయ రోడ్స్ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి సో నాకు ఇక్కడ ఎక్కువ క్యాప్చర్ చేయడానికి అయితే ఎక్కువ ట్రై చేయను నేను. సో టైమ్ ఈజ్ లైక్ వాట్ 1 సెకండ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, 5:18 అవుతుంది. సో 20 minutes డిలే అనమాట. సో నాట్ అన్ ఇష్యూ 20 minutes కాబట్టి నాకు అప్రాక్సిమేట్లీ లైక్ ఆల్మోస్ట్ 650 kilometers ఉంది. సో 650 kilometers అంటే నాకు డిస్టెన్స్ కాదు, టైమింగ్ వచ్చేసి 12 hours ఏమో చూపిస్తుంది. సో సో చూడాలి ఈవినింగ్ లోపు ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేయాలి. మధ్యలో లైక్ థార్ని కలవాలి. సో ఏంటంటే ఆయన దగ్గర ఫుల్ హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయన్నమాట. సో అవి వేసుకోవాలి. సో బై ద వే లైక్ నాకు పిలియన్ వచ్చేసి మా బ్రదర్ వస్తున్నాడు. సో సోలో బైక్ అనమాట. సో ఒకటే బైక్, నేను, పిలియన్, మా బ్రదర్. సో వీఆర్ హిట్టింగ్ టు బెంగళూరు హైవే. సిగ్నల్ పడ్డది. జుగాడు ఎట్లా చేయాలి తెలుసా? కొట్టాలనుకుంటే కొట్టేయచ్చు. 120 seconds అంట. వాడవుతాడు కథం ఇటు రావాలి, చిన్న గ్యాప్ తీసుకోవాలి, చలో గ్యాప్ తీసుకోగానే కథం ఫ్రీ లెఫ్ట్ అయిపోయింది. సింపుల్ భయ్యా. 120 seconds సేవ్ చేసినాం అనమాట మనం. సో ఇది దేశీ జుగాడ్. సో టైమ్ ఈజ్ లైక్ ఇక్కడ స్టంట్ ఏమైందంటే 5:47 అవుతుంది. సో ఆడ మధ్యలో ఏమైందంటే వెనక పిలియన్ మా తమ్ముడు ఉన్నాడని చెప్పిన కదా, ఒక దగ్గర రైడింగ్ గ్లౌజ్ రైట్ హ్యాండ్ది పొడగొట్టేసిండు అనమాట. ఐ మీన్ పడిపోయింది. పట్టుకున్నాడు. సో లైక్ ఇద్దరు మధ్యలో పెట్టుకున్నాడు, అది పడిపోయింది గాలికి. సో ఒక 3 kilometers వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఏంటంటే, అన్న ఒక రైడింగ్ గ్లౌజ్ కనిపించట్లేదు అన్న అన్నాడు. అరే ఏంద్రా అంటే, సరే అని చెప్పి ఫ్లైఓవర్, అది కొంపల్లి ఫ్లైఓవర్ తెలిసిన ఫ్లైఓవర్ మీదనే మళ్ళీ రాంగ్ రూట్లో రివర్స్ పోవాల్సి వచ్చింది. లైక్ ఒక 2 kilometers అట్లా పోయినాక అప్పుడు దొరికింది. సెంటర్ రోడ్ మీద దొరికిందనమాట. సో ఆడ ఒక 10 minutes అట్లా వేస్ట్ అయిపోయింది. సో కౌడి కూడా వచ్చినాం అనమాట. సో లైక్ తెలిసిందే కదా, థార్ ఇక్కడ ఉన్నాడు ఫ్రమ్ లాస్ట్ 2 days అని. అయ్యా వచ్చాడు బరవతల వినే. సరేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. లైక్ ఏంటంటే ఫుల్ హైవే, మొత్తం హైవేనే ఉంటుంది. క్రేజీ డ్రాక్ చేయొచ్చు. సో ఇంకా నాకు వచ్చేసి 3 hours 20 minutes ఉంది కర్నూలు 201 kilometers, 200 kilometers in 3 hours అనమాట. సో నాకు డెస్టినేషన్ లైక్ కవర్ చేస్తుంది. సో 3 hours అంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:20, 7:20, 8:20, 9:20 అంటే 9:20 అంటే అప్రాక్సిమేట్ 10 వేసుకోవచ్చు విత్ బ్రేక్ఫాస్ట్, ఫ్యూల్ స్టాప్స్తోని. సో సన్ రైజ్ అయితే ఇంకా కాలేదు, వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ రాగానే కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుంటాను నాతోనే, బైక్తోని. సో ఆఫ్టర్ దట్ బ్యాంగ్. కర్నూలు వచ్చేసి 176 ఉంది, అనంతపూర్ 321. సో నేను చెప్పినా కదా అనంతపూర్కి నేను లైక్ కర్నూలుకి 12 కల్లా రీచ్ అవ్వాలని. లైక్ ఆల్మోస్ట్ 10 కల్లా నేను రీచ్ అయిపోతా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ లైక్ ఏంటంటే అనంతపూర్ కాబట్టి 300 చేంజ్ ఏమో ఉంది. లైక్ నాకు తెలిసి నేను 1 కల్లా అనంతపూర్ రీచ్ అయిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి. లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేస్తే సో నేను దాని తర్వాత మిగతాది అప్డేట్ ఇస్తాను. సో లైక్ చెప్తున్నా కదా, నా కిస్మత్ ఏంది అంటే మెయిన్గా నేను సన్ కోసం భయపడ్డా. అసలు వెదర్ ఎట్లుంటుంది ఏంది అన్నది చెప్తున్నా. లిటరలీ అసలు నాకైతే ఎండ వచ్చేసి లైక్ ఏమంటారు, ఎండ వస్తుంది అన్న సిమ్టమ్స్ అయితే ఏం లేవు. నాకు వెదర్ మాత్రం నార్మల్ కూల్ అనిపిస్తుంది. సో ఇట్లనే కూల్ ఉంటే మాత్రం లైక్ అనంతపూర్కి 12 కల్లా రీచ్ అయిపోవచ్చు. అదైతే డెఫినెట్లీ పక్కా అదైతే. సో హోప్ ఫర్ ద బెస్ట్. అసలు సో ఫార్ సో గుడ్. ఏంటంటే మైలేజ్ తెలవాలి అంటే ఒకసారి నేను ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి. సెకండ్ ఫ్యూయల్ స్టాప్ చెప్పా కదా, ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ నిన్న నైట్ చేయించుకున్నా. లైక్ ఆల్మోస్ట్ 900 చేంజ్ పడింది నాకు. సో ఇప్పుడు సెకండ్ ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి.
నేను 100లో క్రూజ్ చేస్తున్నా కాబట్టి నా వాయిస్ ఎట్లా వస్తుందో లైక్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు లిటరలీ. సో నేను ఎప్పుడు లైక్ ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అవుతానో బ్రేక్ఫాస్ట్ కోసం అయినప్పుడు నేను ఒకసారి వాయిస్ చెక్ చేసుకొని చూడాలి. సో కర్నూలు 170, బెంగళూరు 524 అనమాట. సో ఫ్యూల్ స్టాప్ తీసుకున్నా లేదులే, వెనక టాటా ఏసీ వస్తుంది, ఫ్యూల్ స్టాప్ అవ్వదు. సో హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి ఇంకా ముందు ఏమైనా ఫ్యూల్ స్టాప్స్ ఉంటే అక్కడ చూద్దాం ఎలా ఉంది. చూసిరా హైవే, చూసారా ఎంత ఎట్లుందో, స్ట్రైట్ వన్ హైవే, ఒకటే హైవే స్ట్రైట్ ఉంది. 180, 190 క్రూజ్ చేసిన అయితే అసలు ఫరక్ బి పడదు ఇక్కడ అసలు. చూసిరా స్ట్రైట్ అసలు మీకు కెమెరాలో ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ క్రేజీ ఉంది హైవే. సో లెట్ మీ ఎంజాయ్ దిస్ హైవే. సో క్విక్ అప్డేట్ ఏంటి అంటే ఇది మన డే 1లో ఫస్ట్ టోల్ బూత్ అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ బూత్. అరే గ్యాప్ దొరికితే కథం కొట్టేవాడాలి. సో time is like what 7:30, fuel stop number 2 అనమాట. సో వీఆర్ లైక్ ఆల్మోస్ట్ కర్నూలుకి ఇంకొక 110 కిలోమీటర్స్లో ఉన్నాం. సో టైమ్ ఇస్ లైక్ 7:22. సో ఫ్యూల్ స్టాప్ నెంబర్ 2 అనమాట ఇది వచ్చేసి. సో అవర్ పాండా ఈస్ హిట్టింగ్ గుడ్ అనమాట. సెకండ్ చాలు. సో 699 అయింది. సో ఏంటంటే ఎక్కువ కొట్టేసాను, అది లైక్ ఇది వచ్చేసి ప్రాబ్లం ఉందన్నమాట. నాకు ఏంటంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మొత్తం ట్యాంక్ ఫుల్ చేయట్లేదు. 699 అయింది ఫ్యూయల్. వాటర్ బాటిల్ తీసుకుందాం. కార్డు లేదా? ఫస్ట్ ఏమో కార్డు ఉందన్నాడు, ఇప్పుడేమో కార్డు పని చేస్తలేదన్న అంటాడు. అంటే వన్ మిషన్ పని చేయట్లేదంట. సో నేనేం చేస్తాను అసలు వన్ పని చేయకపోతే వస్తలే పిచ్చి బ్యాంక్ కూడా ఫోన్పే చేయాలంట. ఇది వచ్చేసి మనకు మన డే 1లో సెకండ్ టోల్ ప్లాజా. మీ అమ్మ ఎట్టి వాళ్ళరా బాయ్ పెట్టిండు బోర్డు. సో మనకు డే 1లో సెకండ్ టోల్ ప్లాజా అనమాట ఇది. సో లైక్ కర్నూలు వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 95 కిలోమీటర్స్. సో ఇదన్నమాట 95 కిలోమీటర్స్ కర్నూలుకి. సో సెకండ్ టోల్ ప్లాజా నెంబర్ 3 ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. సో లైక్ వీఆర్ ఇన్ టు కర్నూలు రైట్ నౌ. లైక్ తెలంగాణ దాటేసి ఏపీకి వచ్చేసినాం అనమాట ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ కోసం చూడాలి ఏడైనా. సో ఐ థింక్ అక్కడ ఏదో ఉన్నట్టుంది. ఐ విల్ గో దేర్ అండ్ అప్డేట్ యూ. సో ప్రస్తుతానికి ఇదే అనమాట అప్డేట్ వచ్చేసి. లైక్ వీఆర్ ఇన్ టు ఏపీ రైట్ నౌ. సో నేను చెప్పా కదా లైక్ వీఆర్ ఇన్ టు ఏపీ రైట్ నౌ. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇడ్లీ వడ తీసుకున్నా. సేమ్ మనోడు కూడా అదే తీసుకున్నాడు. సో ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ రైట్ నౌ. సో టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఓకే దాన్ని యాక్చువల్లీ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. దీనమ్మా నేను కేర్లే మర్చిపోతా. యాక్చువల్లీ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇది వచ్చేసి శ్రీనిదేవ్ సంథింగ్ ఏదో ఉంది, లైక్ టోల్ ప్లాజా అక్కడ ఉంది. సో ఇక్కడికి పక్కకైతే ఉంది. సో ఏది మంచిగా ఉంటుందంటే సో ఇదని చెప్పినమాట. లైక్ పార్కింగ్ వచ్చేసి ఇట్లా ఉండే పార్కింగ్ బాగుంది పార్కింగ్లో. సో ఫైన్ కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నా. సో ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అప్డేట్ ఇచ్చేసిన. సో అండ్ సో ప్లేస్ దగ్గర ఉన్నా అని. సో ఐఎమ్ డన్ అనమాట ప్రస్తుతానికి. ఇప్పుడు టైం వచ్చేసి 9:28, 25 minutes हो गया टिफ़िन के लिए. సో ఏదైతే ఇట్లా ఉంది మొత్తం క్రాఫ్టెడ్ డిజైనింగ్తో మంచిగా చేసిండు. ఈవెన్ ఇప్పుడు ఇంకొక ఫుల్ ట్యాంక్ కావాలి. ఒక ఫుల్ ట్యాంక్. సో 2 ఫుల్ ట్యాంక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకొక ఫుల్ ట్యాంక్ కావాలి. చాలా ఏదో హెల్ప్ కావాలనుకుంటా. షట్ మేబీ పెట్రోల్ అనుకుంటా. 1 second. పెట్రోల్ అయితే ఎంత దూరం ఉందో చూసుకొని ఒకసారి టూ చేద్దాం. ఏమైంది? పెట్రోలా స్టార్ట్ కాలేదా? పెట్రోల్ ఉందా? కి ఆన్ చేయ ఒకసారి.
ఇదేంది బ్రేకులు లేవా? బ్రేకులు లేవా? వస్తలే కాదు, కీ కూడా బెండ్ అవుతుంది నమ్మ. అసలు అయితే ఈ బండి ఇంది కాదు పక్క. ఈ బండి అయితే కాదు పక్క. మడ్డా వద్దు నాకు ఆ పంచాయతీ. అసలు ఆ బండి తాను కాదు కదా, ఇట్లా తిప్పగానే ఇట్లా బెండ్ అవుతుంది. దాని బ్రేకులు లేవు, లవడా లేదు, ఏం లేదు దానికి. సో అనంతపూర్ వచ్చేసి 146 కిలోమీటర్స్. జై శ్రీరామ్ కనిపిస్తుందా? పెద్దది. ఎటు పోతారు? ఇదేనా అసలుకి? ఆడికి వెళ్ళేమో మూసేసిండు. సో ఇది వచ్చేసి టోల్ బూత్ నెంబర్ 5 ఐ థింక్. సో 5 4 5 గుర్తొస్తలే. సో ఐ థింక్ టోల్ బూత్ నెంబర్ 4 or 5. నెంబర్ 3 అయింది అనమాట. నేనైతే రికార్డింగ్ ఆన్ అయింది అనుకున్నా, కానీ రికార్డ్ ఆన్ అవ్వలేదు. సో పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చి చూస్తున్నా. ఇప్పుడు చూడంగానే రికార్డింగ్ ఆన్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ మనకు 895 చేంజ్ అవ్వ పట్టింది పెట్రోల్. సో నేనేంటంటే డైరెక్ట్ నెక్ వర్క్ చేయట్లేదు, పెట్రోల్ కొంచెం తగ్గించి పెట్రోల్. ఎందుకంటే నాది చెప్పా కదా అది లీక్ అవుతుందని. సో అందుకని చెప్పి టోటల్ ఫుల్ చేయట్లేదు, 90% చేస్తున్నాను ట్యాంక్ ఫుల్. అదనమాట విషయం. తెలుసు నేనమ్మా జీవితం టోటల్ ఫుల్ ట్యాంక్ చెప్పేసి లీక్ అవుతుంది అనుకుంటే, కానీ 90% చేసినాకనే ఇటంతా లీక్ అయింది. ఏం తెలుసు అసలు పెట్రోల్ వైట్ ట్యాంక్ పైన కానీ పెట్రోల్ పడితే అసలు చెప్తున్నా కదా, లైక్ దానిపైన పడితే కలర్ వైట్ ట్యాంక్ ఎల్లో కలర్ అయిపోతుంది అనమాట. టోల్ ప్లాజా నెంబర్ 6 అనుకుంటా ఈరోజు డే 1లో 5th or 6th అసలు కరెక్ట్ గుర్తులేదు. సో టైమ్ ఈజ్ లైక్ 11:40 ఒక్క సెకండ్ 11:20 టైమ్ ఈజ్ లైక్ 11:20. సో టోల్ బూత్ నెంబర్ 6 క్రేజీ ఉంటుంది. ఇది అనమాట అనంతపూర్ ఫేమస్ టెంపుల్. సో అది వచ్చేసి అనంతపూర్ లైక్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అనంతపూర్కి, అదే టెంపుల్. ఇదన్నమాట అనంతపూర్ ఫేమస్ లైక్ టెంపుల్. సో అనంతపూర్ నేను చెప్పా కదా 12 కల్లా అనంతపూర్లో ఉంటా అని. సో వచ్చేసిన 12కి ఆల్మోస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 12:05 అవుతుంది. సో అనంతపూర్కి వచ్చేసిన. సో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లైక్ ఆల్మోస్ట్ 5 మినిట్స్లో ఉంది. 5 మినిట్స్లో ఇంటికి పోయి లైక్ ఏంటంటే లంచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలన్నమాట. హెల్మెట్ లేదు అసలు, ఎక్కడికి హెల్మెట్ లేదు అసలు. చూడు మళ్ళీ ట్రిపల్స్ ఒక్కొక్క బండి పైన. ఇంద్రా బాబు అసలు ట్రాఫిక్ రూల్స్ అయినా ఎవ్వడికి హెల్మెట్ లేదు. పోలీస్ కాక సో పోలీసే వితౌట్ హెల్మెట్ పోతున్నాడు అంటే యూ కెన్ చూసుకోవచ్చు అనమాట. ఇట్లా ఉంది రూల్స్ అసలు. సో ఈవెన్ సింగిల్ గాయ్ విత్ నో హెల్మెట్ అనమాట. ఒక్కడన్నా కనిపిస్తుండ విత్ హెల్మెట్తోనే. అరే ఏం రా మీరు అసలు, ఏం సేఫ్టీ రా. అందుకే రా ఇండియా ఈయనే ఉంది. ఇంకా క్విక్ అప్డేట్ ఏంటంటే, సో ఇప్పుడే నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చాను అనమాట. సో నాకు లైక్ ఆల్మోస్ట్ ఇంకొక 120 కిలోమీటర్స్, 120 కాదు 220 కిలోమీటర్స్ ఉంది అరౌండ్ చేంజ్. సో ఇప్పుడు హిట్ చేయాలి దాన్ని, ఆ 220 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అది సీన్ ఇప్పుడు. సో టైమ్ ఈజ్ లైక్
140 అవుతుంది. సో ఇప్పుడు 200 అసలు కెమెరా ఆన్ అయిందా? ఎస్, ఆన్ అయింది. సో ఇప్పుడు 140, ఇంకా 240 కిలోమీటర్స్ వెళ్ళాలి. లైక్ ఇంతకుముందే మన చైన్ లూజ్ అయిందనమాట. సో లూజ్ అయితే ఇప్పుడే చేయించావా, లైక్ ఇక్కడ అనంతపూర్ దగ్గర. సో మన బాయ్స్ చేశారు. సో అదనమాట. ఓకే బాయ్. సో మన వాళ్ళు ఏంటంటే, అన్నా నేను చేసిస్తాను అంటే, లైక్ ఫ్రీగా చేసిస్తాను నీకు అని చెప్పి అన్నాడు. ఫ్రీగా చైన్ చేసి టైట్ చేసి ఇచ్చాడు అనమాట. ఇస్తా అంటే ఏ వద్దు బ్రో పర్లేదు అని అన్నాడు. సో అట్లా ఉండాలి బాయ్స్. అది లెట్స్ జస్ట్ నౌ వి డన్ విత్ ఎ బ్యూటిఫుల్ ఫోటోషూట్. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ స్టాప్ నెంబర్ 4 అనమాట. సో లైక్ ఏంటంటే నాకు 2 points ఉన్నది. 2 points ఉంది. లైక్ ఏంటంటే నేను ఇటు పోయిన తర్వాత నాకు అసలు ఫ్యూయల్ దొరకదు అనమాట. సో అందుకని చెప్పి నేను ఒక రఫ్గా ఒక 500 to 600 చేయించేస్తా. బెటర్, ఎందుకన్నా మంచిది. లైక్ ఇఫ్ నాట్ అది 2 points ఒకటి 500 కొట్టిచ్చేస్తా. ఫ్యూయల్ స్టాప్ నెంబర్ 4 అనుకోవచ్చు ఇది. సో ఈరోజు డే 1లోనే నాకు తెలిసి ఇది 7th టోల్ బూత్ అనుకుంటా. 7th or 6th కరెక్ట్ లేదు, మేబీ 7th అనుకుంటున్నాను నేనైతే. 7th టోల్ బూత్. డే 1లోనే 7 టోల్ బూత్స్ అంటే ఐమ్ ఫెడ్ అప్ అసలు. డైరెక్షన్స్ కూడా బెటర్ పిచ్చలాంజో అడుకోలే అమ్మా. దొంగ ఇట్లా వెళ్ళిపోయినా నేను. అది పోవాల్సింది ఆ రోడ్డు. నేను అసలు ఓవర్ డైరెక్షన్లు కూడా బెటర్ అడిగారు రేపు పొగ్గాల. వీళ్ళే ట్రై చేద్దాం. ఏడా వస్తుంది రాదా? 3 2 ఫక్ రాలే. ఇంకొకసారి వన్స్ మోర్. ఓ గాడ్. అసలు నేను ఈరోజు ఏమనుకున్నా అంటే, సో ఇటు అన్ని కొండలే కదా, అక్కడ ఇక్కడ ఇవన్నీ కొండలే కదా. సన్ రైజ్ అయినా సన్ సెట్ అయినా నేను చూపిద్దాము అని అనుకున్నా. కానీ అసలు నాకు ఇది చూసిరా, అసలు సన్ లేకుండా పోయిండు పొద్దుగాల నుంచి. నేను సన్నే చూడలేదు తెలుసు అసలు. ఆడకొండలు మొత్తం చెప్తున్నా కదా, రాయలసీమ అంటే కొండలు, కత్తులు, బాంబులు ఇవే. కానీ కత్తులు, బాంబులు కొన్ని తగ్గినాయి, కొండలు మాత్రం అట్లనే ఉన్నాయి. చూసిరుగా మొత్తం. నాకు ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే చూసిరా, స్ట్రీట్ కఫే రేసర్ పైన ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. రానా ఆయన చేతిన చూసిరా కొండలు. సన్సెట్ అయినా సరే, సన్సెట్టే చూపిద్దాం అనుకున్నా. సన్ రైజ్ అంటే నాకు కుదరలేదు, ఎందుకంటే నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నా. సన్ రైజ్కి ఆఖరికి సన్ రైజ్ కూడా నేను చూడలేదు తెలుసా ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో. నాట్ ఇన్ హైదరాబాద్. సన్ రైజ్ టైంకి నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ, మన కర్నూలు దగ్గర. దీనమ్మ నాకు వణుకు అసలు. మాట ఎట్లా వస్తుందంటే, ఒక్క సెకండ్ ఆగురి. సో అది ఆ సన్ రైజ్కి కూడా నేను ఎక్కడ ఉండే అంటే, కర్నూలు దగ్గర కృష్ణా రివర్ ఉంటుంది కదా, అక్కడ ఉండే. ఆ రివర్ దగ్గర అచ్చా దాన్ని కట్టేసిరా. అది ఎట్లన్నా చూస్తుందిరా అది. దాన్ని ఏం గెలకకరా నువ్వు ఇటు దాని లెక్కనా బుడ్డు? అరే నీ లెక్కన తింటుందో అది టమాటో. గాయస్ లైక్ వచ్చేసాను నేనైతే మా విలేజ్కి. సో ఈ షాప్లోనే మేము ఎక్కువ ఏమైనా కొనుక్కుంటాం అనమాట. సో ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, మా బాబాయ్ది బైక్, ఇదే వాళ్ళ ఇల్లు. అక్కడ వచ్చేసి తాతయ్య వాళ్ళ ఇల్లు. సో నేనైతే ఇప్పుడు వీడియో క్లోజ్ చేసేస్తున్నా, సైనింగ్ ఆఫ్ చేస్తున్నా, లైక్ డే 1.
So bye guys, and signing off. Love you all, ride safe, bye bye.